మహబూబాబాద్ జిల్లా గార్లలోని మరిగూడెంలో ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్టకు సహకరించాలని దేవాలయం పునర్నిర్మాణం దాత ఎన్ఆర్ఐ పులి ప్రమీలారెడ్డి కోరారు. కరోనా కాలంలో అనారోగ్యానికి గురైన ఎన్ఆర్ఐ మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన దంపతులు డాక్టర్ పులి గోపాలరెడ్డి, ప్రమీలారెడ్డి దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి గతంలో 1,05,00,000 రూపాయలు విరాళమిచ్చినట్లు పులి ప్రమీలారెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేవాలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ నిర్మాణానికి మరో 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చామని తెలిపారు. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ నిర్మాణానికి ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తూ వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతం నుండి కార్యక్రమానికి హాజరు కాగా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకరించకపోవడంతో కార్యక్రమం వాయిదా పడటం తనను నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించడానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. వారు అన్నిటికీ ముందు ఉండాలి. ఎన్ని గొడవలున్నా, ఎన్ని వ్యతిరేకాలున్నా, ఏమున్నా వారు ఫస్ట్ నిలబడి మా అందరిని సంతృప్తిగా సంతోషపరిచి పంపించాలని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చక్కగా జరిగేటట్టుగా ఎన్ని ఉండనియండి, అవన్నీ వెనక్కి పెట్టండి. మనకు భగవంతుడు చెప్పాడు, గోవిందుడు అందరి వాడే. కాబట్టి వారు కూడా దీంట్లో జరిగితే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తే మేము ఎంతెంతో సంతోషపడిపోతాము. మేము కూడా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాము. ఇది ఒక హిస్టరీ అవుతుంది. ఈ ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు ఎమ్మెల్యే గారు ముందుండి చేశారంటే ఇది ఒక హిస్టరీ. 100 ఇయర్స్లో వారి పేరు అవన్నీ ఉంటాయి. ముహూర్తం నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:15 ముహూర్తం నిర్ణయించుకున్నాము. కావున ఆ ముహూర్తానికి మా తరపు నుండి సరే రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా, అర్చకులుడిగా, ఒక ప్రజాపతిగా ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్, మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికీ కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కావున ఈ కార్యక్రమం ఇలా అర్థంతంగా అయిపోయింది. ఎందుకంటే మనకు తదుపరి ముహూర్తాలు లేవు, అవకాశం లేదు. ఎందుకంటే చివరి ముహూర్తం భాద్రపద శూన్యమాసం, మరి వెంటనే ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు. కాబట్టి ఒకవేళ ఈ ప్రతిష్ట జరగకపోతే మనం బ్రహ్మోత్సవాలనే ఆపే పరిస్థితి ఎదురవుతుంది. కనుక అటువంటి పరిస్థితి కేవలం ఒక వేరే విషయంలో వచ్చిందని మాత్రం రానియకుండా దయచేసి ఇప్పుడు మాతో సహకరించండి అని ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాము. ముహూర్తం నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి అలిపిరి వద్ద ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణుల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సాయంత్రం ఉట్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక కృష్ణాష్టమి వేడుకలు టెంపుల్ సిటీ తిరుపతిలో ఏ విధంగా జరుగుతున్నాయి? తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తిరుపతిలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ ఆలయంలో ఏదైతే రాయలసీమ జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి కాంచినటువంటి ఆలయం అయితే ఉన్నటువంటి శ్రీకృష్ణ వేడుకలను అయితే ఇస్కాన్ మందిరంలో వేడుకగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే దాదాపు ఈ శ్రీకృష్ణ వేడుకలు చూడడానికి కూడా సరే భక్తులు 1,00,000 మంది పైగా ఇక్కడ వస్తారని అంచనాతో కూడా సరే ఏదైతే టెంపుల్ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం నుంచి అదే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సరే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సరే అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదో ఒక్కొక్కరుగా కూడా సరే దర్శనానికి ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 12 క్యూ లైన్లో కూడా సరే దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సరే అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా వితరణ చేసే విధంగా సరే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సార్ చెప్పండి అమ్మా, ఇవాళ శ్రీకృష్ణ వేడుకలు చూస్తా అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం లాగా చాలా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భక్తులంతా కూడా వచ్చి రాధాగోవింద దర్శనం చేసుకొని మరింతగా భక్తిని పెంపొందించుకోవాలని కోరుకుంటూ హరే కృష్ణ. మీరు చెప్పండి, ఏదైతే ఎక్కడా లేని విధంగా కూడా సరే శ్రీకృష్ణ రాధాతో పాటు 8 మంది గోపికలకు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది, ఎలా అనిపిస్తుంది?
ఇక్కడ మాయాపూర్ తర్వాత ఇక్కడ మాత్రమే అష్టగోపీస్తో రాధాకృష్ణ ఉన్నారు. ఇక్కడ మాత్రమే స్పెషల్గా ఇలా డెకరేషన్ ఈరోజు చాలా ప్రత్యేకమైనది. అది ఇక్కడ ఏదైతే ఉదయం నుంచి కూడా సరే భక్తులను అనుమతించడంతో పాటు ఇవాళ సాయంత్రం ఏదైతే ఉప్లోక్ష వేడుకలు నిర్వహిస్తారు, ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా కూడా సరే ఇవాళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పెరడ్ గ్రౌండ్ ఏదైతే ఉండదో కృష్ణ ఏదైతే ఇస్కాన్ మందిరం ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ యొక్క వేడుకలు ఉప్లోక్ష అధికంగా సరే భక్తులు కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఇప్పుడు దాదాపు కూడా సరే 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో అయితే అన్ని ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అయితే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆర్ఎన్ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కూడా సరే వచ్చి రాధాకృష్ణ కూడా దర్శించుకున్న పరిస్థితి అయితే రాయలసీమ జిల్లాలో ఎక్కడూ లేని విధంగా మాత్రం ఇక్కడ మాత్రం ఏదైతే రాధాకృష్ణుడితో పాటు 8 మంది గోపికలు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భూలోకంలో కూడా స్వర్గలోకం కల్పించే విధంగా కూడా సరే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే పరిస్థితి.